ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. గవర్నర్ తమిళిసై విషయంలో తాను చేసిన వ్యాఖ్యలకు ఉమెన్ కౌన్సిల్ ముందు వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడు కౌన్సిల్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన ఓ ప్రోగ్రాంలో గవర్నర్ తమిళిసై గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. బడ్జెట్ ఫైల్ విషయంలో గవర్నర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ చెప్పారు. ఈ కేసును సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ ఈ నెల 14న కౌశిక్ రెడ్డికి నోటీసులను జారీ చేసింది. దీంతో కౌశిక్ రెడ్డి నేడు కమిషన్ ముందు హాజరయ్యారు. ఇక మరి ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ లైన్ లో ఉన్నారు. శివ, చెప్పండి. ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నేషనల్ జాతీయ ఉమెన్ కమిషన్ ముందు ఉదయం 11:22 హాజరయ్యారు. అంటే గతంలోనే 14వ తారీఖున నోటీసులు జారీ చేసింది నేషనల్ ఉమెన్ కమిషన్. తెలంగాణ గవర్నర్ తమిళిసైని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేశారనే నేపథ్యంలో నేషనల్ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. 21వ తారీఖున అంటే ఈ రోజు ఉదయం 11:30 హాజరై ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డి 11:26 జాతీయ మహిళా కమిషన్ ఆఫీస్ కి చేరుకున్నారు. వివరణ ఇచ్చేందుకు ప్రెసిడెంట్ ఇంకా ఉమెన్ కమిషన్ ఆఫీస్ లోనే ఉన్నారు. అంటే గతంలో పలుమార్లు ఏదైతే గవర్నమెంట్ కానీ గవర్నర్ తమిళిసైకి ఇద్దరికి కూడా వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని కారణాల వల్ల పాడి కౌశిక్ రెడ్డి ఒక పార్టీ మీటింగ్ లో తమిళిసైని ఉద్దేశించి వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య మరోసారి ప్రపోజల్ రావడంతో ఈ గవర్నర్ ఉద్దేశించి రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి కూడా గవర్నర్ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో పాడి కౌశిక్ రెడ్డి పార్టీ మీటింగ్ లో ఆవిడపై అవమానకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు కూడా పాడి కౌశిక్ రెడ్డి విమర్శించిన పరిస్థితి. పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి కంప్లైంట్ చేసిన పరిస్థితి. అంటే డైరెక్ట్ గా ఇటు పాడి కౌశిక్ రెడ్డి తమిళిసైని ఉద్దేశించి ఇటు బీజేపీ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీ నేతలు కూడా స్పందించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంటే ఇటు ఉమెన్ కమిషన్ లో కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఉమెన్ కమిషన్ 14వ తారీఖున నోటీసులు జారీ చేసింది. తమిళిసైని ఎందుకు ఆ విధంగా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఆవిడ మీద, దానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ 14వ తారీఖున ఫిబ్రవరి 14న నోటీసులు జారీ చేసింది. ఇక ఈ రోజు ఢిల్లీలోని జాతీయ మహిళా ఉమెన్ కమిషన్ ఆఫీస్ కి చేరుకున్నారు 11:22. ప్రజెంట్ ఇంకా నేషనల్ కమిషన్ ఆఫీస్ లోనే ఉన్నారు. ప్రజెంట్ వివరణ ఇస్తున్నారు. ఇక మరి కాసేపట్లో వివరణ ముగిసి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. జమీనా, థ్యాంక్ యూ శివ.